హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. యూకేకి వచ్చేటప్పటికి 12 పాయింట్స్ ఉంటాయి. ఈచ్ మిస్టేక్ 3 పాయింట్స్ ఉంటాయి. అది 5 ఇయర్స్ ఉంటాయి, కొన్ని 3 ఇయర్స్ ఉంటాయి. కొన్ని సిగ్నల్ లైట్ జంప్ వచ్చేసి 3 పాయింట్స్ 5 ఇయర్స్ ఉంటుంది. మీకు ఫస్ట్ ఎప్పుడైతే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందో ఫ్రమ్ ద డేట్ ఆన్వర్డ్స్ మీకు 6 పాయింట్స్ విత్ ఇన్ 2 ఇయర్స్. అంటే మీరు 2 ఇయర్స్లో కనుక 2 తప్పులు చేస్తే మీ లైసెన్స్ పోతుంది. మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్ థియరీ టెస్ట్. ఇందాక నేను చెప్పింది థియరీ టెస్ట్ చదవాలి, రాయాలి, తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. ఈ థియరీ టెస్ట్లో ఎగ్జామ్ మనం ఏదైతే 35-36 మార్కులకు రాస్తామో దాంతోపాటు హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్ అనేది ఒక విజువల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా ఎన్నో మార్కులకు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం రోడ్డు మీద. ఓకే, ఒక ఇళ్ళ మధ్యలోంచి వెళ్తున్నాం అనుకోండి ఫర్ సపోజ్. సడన్గా ఎక్కడో ఒక ఇంట్లోంచి బాల్ బయటకు వస్తుంది, ఫుట్బాల్. ఓకే, మన హజార్డ్ పర్సెప్షన్ అదేంటి? హజార్డ్ అంటే ఏంటి? వాట్ యూ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్? బాల్ బయటకు వచ్చిన తర్వాత ఆ బాల్ కోసం చిన్న పిల్లోడు వస్తాడు. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇళ్లల్లో, పెద్దోళ్ళు గేమ్స్ బయట ఆడతారు. ఆ పిల్లోడు సడన్గా రోడ్డు మీదకి వచ్చారనుకోండి, మనం పోయి వాడిని గుర్తాం కదా. సో మనము ఆ బాల్ని ఎంత డిస్టెన్స్లో అబ్జర్వ్ చేసాము అనేది అక్కడ మనం మౌస్తో క్లిక్ నొక్కాలి. ఎప్పుడైతే ఆ బాల్ మనకు కనపడదో టక్కన క్లిక్ నొక్కాలి. అంటే మన అబ్జర్వేషన్ స్కిల్స్ అనమాట. దాన్ని బట్టి మనకి 5 మార్క్స్, దగ్గరికి వెళ్ళాక రియలైజ్ అయితే 1 మార్క్ ఫెయిల్ అయిపోతాం. అలాంటి హజార్డ్స్ ఉంటాయి అనమాట. సడన్గా మనం టర్నింగ్ తిరుగుతుంటే ఎవడో ఇట్లా వస్తాడు, ఇంకొకడు అడ్డంగా వెళ్తాడు, ఇంకొకడు ప్రీ డిస్టెన్స్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఇలాంటివన్నీ హజార్డ్ టెస్ట్ ఉంటాయి. ఆ టెస్ట్లో కూడా మనం స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్, పాస్ అవ్వటం. తర్వాత ప్రాక్టికల్ టెస్ట్, తర్వాత లైసెన్స్ వస్తుంది. ఫస్ట్ 2 ఇయర్స్ 6 పాయింట్స్ ఉంటాయి. 2 మిస్టేక్స్ చేస్తే రెడ్ లైట్ 6 జంప్ కథం. ఇంకోటి ఏదైనా మిస్టేక్, స్పీడింగ్ మిస్టేక్ 3 పాయింట్స్ కథం, పోయింది. ఓకే, దీనివల్ల నష్టం ఏంటి అంటే, మన కార్ ఇన్సూరెన్స్ ఉండేది ఒక 1000 పౌండ్లు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, $1000 1000 పౌండ్లు. నెక్స్ట్ ఇయర్ మనం మళ్ళీ మన లైసెన్స్ తీసుకునేటప్పుడు అది ఏముండి 3000 4000 అవుద్ది. ఎందుకంటే యు ఆర్ ప్రూవెన్ టు బి ఏ బ్యాడ్ డ్రైవర్, ఇన్ఎలిజిబుల్ ఫర్ ది రోడ్. అందుకని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ 2 ఇయర్స్ దాటిపోయిన తర్వాత 12 పాయింట్స్కి వెళ్తుంది అది. అంటే అప్పటి నుంచి మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ మీ లైసెన్స్లో 5 ఇయర్స్ పాటు ఉంటాయి అనమాట. అది లైసెన్స్ పాయింట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి యూకేలో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రోడ్లు అండి. అమెరికా అంత పెద్ద పెద్ద రోడ్లు కావు. అందుకని ఏంటంటే వీళ్ళు టూ మెనీ రిస్ట్రిక్షన్స్ పెట్టారు రోడ్డు మీద. దాదాపు సంవత్సరానికి 4-5 ఫైన్లు కడుతూనే ఉంటాం ఈజీగా. ఓకే, సో మీరు ఆ ఫైన్లు అవాయిడ్ చేయాలి అంటే రూల్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ రూల్స్ ఏదైతే సిగ్నల్ లైట్ జంప్ కానీ, ఓవర్ స్పీడింగ్ కానీ, ఈ రూల్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అమెరికాలో కొన్ని చోట్ల స్పీడ్ కెమెరాస్ ఉండవు. అంటే మనం స్పీడ్ వెళ్ళామనుకోండి కెమెరా ఫోటో తీయదు. అదే యూకేలో ఏంటంటే ప్రతి చోట కానీ పెట్రోలింగ్ పోలీస్ తక్కువ ఉంటారు. అన్నిటినీ స్పీడ్ కెమెరాస్తో కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ స్పీడ్ కెమెరా, ఇప్పుడు మనం పెద్ద మోటార్ వే మీద ఓఆర్ఆర్ మీద వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, మధ్యలో ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా ఎలా గుర్తుపడతాం మనము అంటే, లైన్స్ ఉంటాయి, ఇలా 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 లైన్స్. ఆ లైన్స్ ఎలా స్పీడ్ క్యాల్కులేట్ చేస్తాయి అంటే, ఇప్పుడు మీకు ఒక 24 లైన్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 1 2 3 4 5 6 7 8 అలాగా 24 లైన్స్ని మనం 30 మైల్స్ పర్ అవర్ వెళ్తే ఎంత స్పీడ్లో దాటుతాము, 40 మైల్స్ పర్ అవర్ అయితే ఎంత స్పీడ్లో దాటుతాము, ఈ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చేసేసి కెమెరాని కాన్ఫిగర్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం 30 మైల్స్ పర్ అవర్ స్పీడ్ వెళ్ళాల్సిన రోడ్లో కనుక 35 వెళ్తే అది ఫోటో కొడుతుంది, ఫ్లాష్. అప్పుడు మనకేంటి పాయింట్స్ వస్తాయి. ఒక్క ఫైన్ కాదండి, ఫైన్ ఇండియాలో ఒక్క ఫైన్ వేస్తారు ఏ తప్పు చేసినా. పెద్ద విషయం కాదు అది, కట్టేస్తారు డబ్బున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే పాయింట్స్ ఇస్తారు. అంటే నువ్వు స్పీడ్కి వెళ్తే 3 పాయింట్స్ వస్తాయి, లైసెన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఇన్సూరెన్స్కి ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ డ్రైవర్. అందుకనే జాగ్రత్తగా నడుపుతారు ఇక్కడ. సేఫ్టీ ఎందుకు ఎక్కువ ఉంటుంది ఫారెన్లో అంటే ఈ రీజనే. రెడ్ సిగ్నల్కి 3 పాయింట్స్. అలాగే స్పీడింగ్, మీ లైన్స్ క్యాల్కులేషన్ చేసే స్పీడ్ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉంటాయి. నెక్స్ట్ ట్రాఫిక్ లైట్ కెమెరాస్. రెడ్ లైట్ కెమెరా జంపింగ్ అని చెప్పాను కదా, అది ఎలా ఉంటుంది అంటే, రెడ్ లైట్ సిగ్నల్ లైట్ దగ్గర వెనక పక్క ఒక కెమెరా ఉంటుంది, సిగ్నల్ లైట్ ఫేస్ చేసి ఉంటుంది. మనం ఏంటంటే ఒక్కొక్కసారి రెడ్ యాంబరు గ్రీను, తర్వాత గ్రీను యాంబరు రెడ్, ఇది నేర్చుకోవాలి. ఇది థియరీ టెస్ట్లో ఉంటుంది. దగ్గరికి వచ్చే టైంకి యాంబర్ పడుతూ ఉన్న టైంలో జమ్మన మనం వెళ్ళిపోయామనుకోండి,
ఫ్లాష్ కొట్టేస్తుంది, మనకి 3 పాయింట్స్ వచ్చేస్తాయి. ప్లస్ ఫైన్ అనేది కూడా ఉంటుంది ఎంతో కొంత. ఆ ఫైన్ వేరు, పాయింట్స్ వేరు. ఫైన్లు ప్రతి చోట కామన్ అండి, నేను దాని గురించి చెప్పట్లేదు, ఎందుకంటే పెద్ద స్పెసిఫిక్గా చెప్పుకునేది ఏం లేదు. అది యూఎస్లో అయినా ఫైన్లు పడతాయి, యూకేలో అయినా ఫైన్లు పడతాయి. ఓకే, ఇది మీకు సీరియస్ అఫెన్స్ అనమాట, కెమెరాలు ఉన్న చోట. ఓకే, పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ ఫైన్స్ ఎక్కడ వస్తాయి? పాయింట్స్ రాకుండా కొన్ని ఫైన్స్ ఉంటాయి. ఎల్లో జంక్షన్ అని ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఎల్లో జంక్షన్స్ పెడుతున్నారు. ఇట్లా 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 ఎల్లో బ్లాక్స్తో గీస్తారు. అక్కడ కారు ఆపకూడదు. ఎందుకు ఆపకూడదు అంటే ఇట్స్ ఎ ట్రాఫిక్ ఇంటర్వెన్షన్ అంటారు దాన్ని. ఇప్పుడు సిగ్నల్ లైట్ దగ్గర నుంచి ఇట్లా వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఇట్లా వెళ్ళే వాళ్ళు వెళ్తారు, ఇట్లా వెళ్ళే వాళ్ళు వెళ్తే ఇట్లా వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఆ ఎల్లో జంక్షన్ ఎందుకు గీశారు అంటే మనం ఆ జంక్షన్కి బయటనే ఉండాలి. అప్పుడు ఏంటంటే ఒకవేళ మనకి ఎదురుగా మనం వెళ్ళాలి స్ట్రైట్గా, ట్రాఫిక్ జామ్ ఉంది, మనం సిగ్నల్ లైట్ యువతలే ఉన్నాము, లేదు ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి మనం ఆ ఎల్లో జంక్షన్ లేకపోతే ఏం చేస్తాం, వెళ్ళిపోతూనే ఉంటాం, మన సిగ్నల్ పడ్డది కదా. అప్పుడు ఏమవుతుంది, రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినప్పుడు ఇటు నుంచి వెళ్ళేవాడికి రోడ్డు ఫ్రీ ఉన్నా వాడు వెళ్ళలేడు. అందుకోసం అని చెప్పేసి ఇంటర్వెన్షన్స్, ఎల్లో జంక్షన్స్ పెట్టారనమాట. ఆ ఎల్లో దాని మీద మీ 2 టైర్లు ఎక్కినా సరే మీకు 80 పౌండ్ల ఫైన్ అనేది వస్తుంది. 80 పౌండ్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కసారి 120 పౌండ్స్ రావచ్చు, 60 పౌండ్స్ రావచ్చు. ఇన్ టైంలో ఫైన్స్ కట్టకపోతే మళ్ళీ అది కూడా ప్రాబ్లం. సో ఈ ఫైన్స్ అనేవి వస్తుంటాయి. ఎల్లో జంక్షన్లోకి ఎప్పుడు ఎంటర్ కాకూడదు. వెనకోడు హారన్ కొట్టినా ఏమన్నా, అన్లెస్ అంటిల్ మీ రోడ్డు క్లియర్ ఉండి మీ గ్రీన్ సిగ్నల్ లైట్ క్లియర్ ఉంటే తప్ప మీరు ఎల్లో జంక్షన్లోకి ఎంటర్ కాకూడదు. చేస్తే ఫైన్ వస్తుంది, పాయింట్స్ రావు, ఫైన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బస్ లైన్స్ ఉంటాయండి యూకేలో. యుఎస్లో బస్సులు, సిటీ బస్సులు ఎక్కువ ఉండవు కాబట్టి టెన్షన్ లేదు. దట్లు రోడ్లు కూడా పెద్దవి కాబట్టి ప్రాబ్లం ఉండదు. యూకేలో బస్ లేన్ అని ఉంటుంది, రెడ్ కలర్లో బస్ లేన్. ఆ బస్ లేన్కి కొన్ని టైమింగ్స్ అనేవి ఉంటాయి. 7 to 7, 7 to 4, 7 to 3 సమ్ టైమింగ్స్. సో యూ మస్ట్ లుక్ ఇన్ టు ద టైమింగ్స్. ఆ టైమింగ్స్ ప్రకారం మీరు కనుక ఆ బస్ లేన్లోకి వెళ్ళారు అంటే మీకు మళ్ళీ 80 పౌండ్స్ ఫైన్ అనేది వస్తుంది. సగం జీవితం ఇక్కడ ఫైన్లు కట్టడానికి సరిపోతుంది. బై యాక్సిడెంటల్గా ఒక్కొక్కసారి మిస్టేక్ చేసినా కానీ ఫైన్లు కడతానే ఉంటాం. ఓకే, బస్ లేన్ ఫైన్, ఎల్లో జంక్షన్ ఫైన్. స్కూల్ ఏరియాస్ ఉంటాయి కొన్ని. స్కూల్ ఏరియాస్లో ఏంటంటే మీకు ఆ పర్టికులర్ మార్నింగ్ టైం 8:30 to 9:30, 3 to 4 అలా పెడతారు. ఆ పర్టికులర్ టైంలో మీరు ఆ రోడ్లోంచి వెళ్ళారు అంటే 80 పౌండ్స్ ఫైన్. ఓకే, చాలా సింపుల్గా వేసేస్తారు అనమాట ఫైన్. ఇక్కడ వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అంతే. ఓకే, ఆ పర్టికులర్ రిస్ట్రిక్షన్ బోర్డు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీకు ఎవడు చెప్పడు. ఎక్కడో కెమెరా ఉంటుంది, వాడు ఆ కెమెరాలను చూస్తాడు, నువ్వు వెళ్ళావా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ యూటర్న్స్. యూటర్న్ చేసిన ఫైనే. కొన్ని చోట్ల నో యూటర్న్ అని పెడతారు, పెద్ద కెమెరా ఉంటుంది. ఆ ప్లేస్లో మీరు యూటర్న్ చేశారనుకోండి 60 పౌండ్స్ ఫైన్. ఓకే, అలాగా ఎక్కడైనా సరే ఏదైనా వాళ్ళు నో అని పెట్టిన చోట మీరు తప్పు చేస్తే పర్ఫెక్ట్లీ ఫైన్. పాయింట్స్ వచ్చేసి ఈ రెడ్ సిగ్నల్కి వాటికి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఈ సీటింగ్ ఏదైతే ఉందో, నేను ఇందాక యుఎస్ గురించి చెప్పాను, సేమ్ చైల్డ్ సీటు, బూస్టర్ సీటు, ఈ రూల్స్ అన్ని 100% ఇక్కడ కూడా కామన్ అనమాట. నెక్స్ట్ జీబ్రా క్రాస్లు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జీబ్రా క్రాస్ దగ్గర పొరపాటున ఆగకపోతే మాత్రం చాలా సీరియస్ మ్యాటర్ అది. జీబ్రా క్రాస్ దగ్గరకు వస్తూ ఉంటే మనం అటు ఇటు గమనించాలన్నమాట. ఎవరైనా దాటడానికి దగ్గరలో ఉన్న లేకపోతే అంటే మనకి అనుమానం వచ్చి వాళ్ళు ఇటు నుంచి అటు దాటడానికి ట్రై చేస్తారు అని అనుకుంటే కనుక మనం కంపల్సరీ జీబ్రా క్రాస్ దగ్గర ఆగిపోవాలి. ఎందుకంటే ఇండియాలో జీబ్రా క్రాస్ అనేది అసలు ఎవడు పట్టించుకోడు, దాని గురించి ఎవరికి తెలియదు. సో ఇక్కడ అలా కుదరదు, చచ్చినట్టు ఆగిపోవాల్సిందే, ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. నెక్స్ట్ రౌండ్ అబౌట్ అనేది ఉంటుంది కదా, రౌండ్ అబౌట్ దగ్గర రైట్ వచ్చే వాళ్ళకి ప్రియారిటీ. ఇది యుఎస్ లో, యూకేలో కూడా సిమిలర్ గానే ఉంటుంది అనమాట. రౌండ్ అబౌట్ లో మనకి రైట్ సైడ్ అంటే మనం డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాం కాబట్టి ఎటు కూర్చుంటే అటువైపు వచ్చే వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి. మనం ఇప్పుడు రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తుంటే మనకి రైట్ సైడ్ ఎవరెవరైతే వస్తున్నారో, ఎవరైనా వస్తుంటే మనం ఆగిపోవాలి. ఆగిపోయి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక రోడ్డు క్లియర్ ఉంటే మనం వెళ్ళాలి. ప్లస్ బైకులు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు, అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి ఉంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ డ్రైవింగ్ గురించి, అమెరికా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. I will try my best to answer your questions. Okay friends, if you like this video, kindly like, share, subscribe to my channel. Thank you.